హాయ్ అండి, వెల్కమ్ టు హేమాస్ ఫ్యాషన్ కిచెన్. ఈరోజు వీడియోలో ఏంటంటే మేము కొమరవెల్లికి వెళ్ళాము. అక్కడ బోనాలు కూడా చేసామన్నమాట. సో మల్లన్న పట్నాలు ఉంటాయి. కొమరవెల్లి దేవస్థానం ఇప్పుడు ఎలా ఉంది, ఎంత రష్ ఉంది అనేది ఉంటుంది. మేము ఎప్పుడైనా నైట్ వెళ్ళి అక్కడ నిద్ర చేసి మార్నింగే లేచి ఇలా బోనాలు వండి పట్నాలు వేసి టెంపుల్కి వెళ్తాము. నా మిగతా పాత వ్లాగ్స్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది. ఇక్కడ ఉన్న పొయ్యి రెంట్కి తెచ్చుకున్నాము. అక్కడ రెంట్కి దొరుకుతాయి అన్నమాట. 1 అవర్కి 80 రూపీస్ తీసుకుంటారు. ఆ రైస్ కుక్కర్ ఏమో ఇంటి నుండే తెచ్చుకున్నాము. దాంట్లో పాలకూర పప్పును ఉడికిస్తున్నాము. ఇంకా మిగతా కర్రీస్ కోసం కూరగాయలన్నీ కట్ చేస్తున్నాను నేను ఇక్కడ. కర్రీస్ వండిన తర్వాత బోనాలు వండుతాము. సో ముందుగా అయితే కర్రీస్కి ప్రిపేర్ చేస్తున్నాము. చిక్కుడుకాయ కూడా రెడీ అయిపోయింది. ముందు రోజు నైటే వచ్చామని చెప్పాను కదా, అప్పుడే చిక్కుడుకాయ మరియు పాలకూర కట్ చేసి పెట్టుకున్నాము. ఉదయాన్నే త్వరగా చేసేసుకోవచ్చని. ఇంకా మెంతం కూర, కొత్తిమీర కూడా ముందు రోజు రాత్రి సిద్ధం చేసి పెట్టుకున్నాము. సో త్వరగానే అయిపోయింది పని. చిక్కుడుకాయ టమాటో రెడీ అయిపోయింది. ఫస్ట్ స్టవ్ తీయగానే కుక్కర్లో చిక్కుడుకాయ పెట్టేసి కర్రీ వండేసింది. ఇటు సైడ్ ఏమో 2 కర్రీస్ అయిపోయేలోపు పాలకూర, కందిపప్పు కదా కాస్త లేట్గానే ఉడుకుతుంది, ఉడికిపోయింది అనమాట. అక్కడ చూపించాను కదా 5 రకాల కూరగాయలు కట్ చేసి రెడీగా ఉంచాను. ఇంకో కర్రీ ఏమో వంకాయ, ఆలు, టమాటా 3 కలిపి వండేసాం అనమాట. బోనాలకు రెడీ చేసి పెట్టింది మా అత్తమ్మ. ఒక దాంట్లో 6 గ్లాసులు, ఒక దాంట్లో 4 గ్లాసులు బియ్యం పోసి కడిగి పెట్టింది. ఒకటి పసుపన్నంకి, ఒకటి బెల్లపన్నంకి. 6 గ్లాసుల దాంట్లో కొంచెం పసుపు వేసేస్తే సరిపోతుంది. పసుపు అన్నం రెడీ అయిపోతుంది. 4 గ్లాసుల దాంట్లో మంచిగా ఉడికిన తర్వాత బెల్లం వేసి పాలు, కొంచెం చక్కెర వేస్తే సరిపోతుంది. మన బెల్లపన్నం కూడా రెడీ అయిపోతుంది. ఇంకా పైన వాటిల్లో ఏమో ఒక దాంట్లో చారు చేసి ఉప్పు కారం కలిపి పెడతారు అంతే. ఇంకొక దాంట్లోనేమో 5 రకాల కూరగాయలు అని చెప్పాను కదా, అవి వేసి ఉప్పు వేసి ఉడికిస్తారు అంతే. 5 రకాల కూరగాయల్లో పచ్చిమిర్చి కూడా కలుపుకోవచ్చు. గుమ్మడికాయ ఉండడం అనేది ప్రత్యేకం అన్నమాట. గుమ్మడికాయ ఖచ్చితంగా వేస్తారు. గుమ్మడికాయ, కాకరకాయ, చిక్కుడుకాయ అలా 5 రకాలు వేస్తారు ఏవైనా. తర్వాత ఇంకా బోనాలను కుదించి అంటే మంచిగా కడిగేసి పసుపు పెట్టుకొని ముగ్గులు వేసుకొని బొట్టు పెట్టుకొని చుట్టూతా ఇంకా బంతి పూలతో ఇలా అలంకరిస్తారు. తోరణాలు కూడా కడతారు. తర్వాత పైన దీపం వెలిగిస్తారు నూనె పోసేసి. టోకెన్ తీసుకొని రమ్మంటే ఎక్కడికైనా వచ్చి పట్నాలు వేస్తారు ఇక్కడ ఉన్న వాళ్ళు.
లాభం దీర్ఘం దీర్ఘం దీర్ఘమయ్యో శుభం అమ్మా మరికొండ వృక్షాలయందు ఉన్నవో దిగరాముదేవుడా జారు జారబండ జనపాలగుండ మీద మారుతున్నాడు దేవుడు నీ తల్లి పార్వతమ్మ ఎండి ఎగిన్నెల్లా ఎన్నార పోతుంది పౌడి ఎగిన్నెల్లా పారారు పోతున్నో పిలవరాని పిలుపులు ఎక్కడున్నవో పరమాత్మ ఏకో నారాయణ ఏగిలి లేత నీ సేవ ఏమనగా చేయండి అల్లా సత్యేడు వారాలు సమరమైన వారాలు మల్లయ్య నువ్వు గోరాలు పెడుతున్నాడు దేవుడు తప్పులు ఒప్పులు సహనము 10,000 దండాలు 10,000 స్థిరము శరణి చేసిపోతున్నారు మల్లన్న గురురాత్రి చేల వల్లని వాళ్ళెవ్వరు అవో అర్పిత మహాస్వామి ఆగి అయ్య పూలేమో పూసిన పూజ చేయలే వరమాయ జన్మలా రాలగప్పరము అయ్యో వారి మరే మంగళారతి వారు కుమరడి మాలయ్యని కొనివారి వరు అయ్యో జలమీది గో జలకండ మాల జలకోటి కంబ చూడైది గోరతి అయ్య పువ్వులు ఇదిగో పూజ మాదిగో పూజ మంత్రి కేడ మంత్రి ఇదిగో వారతి అరతి మరే మంగళారతి వారు ఒకరి కోటి దేవతలాగతి మరి మనం
ఇచ్చి ఇంటి అడుగులో పట్టుకోమని చెప్పు. అందరినీ తీసుకోవచ్చు. మేము తీసుకున్న రూమ్లో పట్నాలు వేయడం అయిపోయిన తర్వాత ఇంకా టెంపుల్కి వెళ్తున్నాము. ఈసారి అయితే చాలా రష్గా ఉంది. వచ్చేటప్పుడు కూడా ముందు రోజు రాత్రి చాలా కష్టమైంది. అన్ని దగ్గరలో ఆపేశారనమాట పోలీసులు, లోపల రష్ ఎక్కువైపోతుందని. ఎలాగో ఎక్కడో కారు పెట్టేసి నడుచుకుంటూ వచ్చాం. మా వాళ్ళు కొంచెం ముందుగా వెళ్ళారు కాబట్టి రూమ్ ఎక్కడో ఒక దగ్గర కొంచెం దూరానే దొరికింది. 1.5 కిలోమీటర్ దూరంలో దొరికింది. అక్కడ నుండి నడుచుకుంటూ రావాలి కాబట్టి కొంచెం కష్టం అవుతుంది. సో మేము ఎప్పుడు గుడికి దగ్గరలోనే తీసుకుంటాము. కానీ ఈసారి ఎంత రష్ ఉందంటే గుడికి దగ్గరలో అసలు దొరకలేదన్నమాట. టెంపుల్కి దర్శనానికి వెళ్ళినప్పుడు కూడా చాలా రష్ ఉంది. ఇంకా ఆ రష్లో నిలబడి ధర్మ దర్శనానికి అయితే వెళ్ళడం ఇంపాసిబుల్. ఇక్కడ ఉంది చూసారా లైన్, ఇది 150 లైన్ అంట. 150దే ఇక్కడ నుండి ఉంది. ఇంకా చాలా దూరం ఉంది టెంపుల్. ఇంతకుముందు వ్లాగ్లో కొమరవెల్లి వ్లాగ్లో ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక కమాన్ లాగా ఉంది అక్కడ కట్టేసి. అక్కడ నుండి లోపలికి వెళ్ళడం ఉంటుంది. ధర్మ దర్శనానికి వెళ్తే అక్కడ నుండి లైన్ ఉంటుండే, అంటే అక్కడ నుండి కూడా చాలా తక్కువే ఉంటుండే. ఇప్పుడు అది దాటిపోయిందనమాట. సో చాలా కష్టం అని ఇంకా 500 రూపీస్ది విఐపి దర్శనానికి వెళ్ళాము మేము. అది కూడా 2 hours వరకు పట్టింది దర్శనానికి. సో ఎంత రష్ ఉందో అర్థం చేసుకోండి మీరే. ఇక్కడ నుండి ఇంకా వేములవాడకు వెళ్ళాము. తర్వాత అక్కడ కూడా ఫుల్ రష్ ఉంది. సో అక్కడైతే ఎవరో తెలిసిన వాళ్ళతో డైరెక్ట్ దర్శనం చేసుకున్నాం, కానీ ఇక్కడ ఇంకా కుదరలేదు. అందుకే 500 రూపీస్ విఐపి దర్శనం అయితే చేసుకున్నాము. చూసారు కదా ఎంత జనాలు ఉన్నారో పక్క లైన్లలో. ఇంకా మీకు ఇంతకుముందు వ్లాగ్లో చూసే ఉంటారు, ఇవన్నీ షాప్స్ అన్నీ ఉంటాయి చుట్టుపక్కల. ఇంతకుముందు వ్లాగ్ చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి. అందులో కొమరవెల్లి మల్లన్న స్వామి చరిత్ర మొత్తం చెప్పాను అనమాట. అంటే ఎలా పుట్టింది, అసలు టెంపుల్ అక్కడికి ఎలా వచ్చింది, అదంతా చెప్పాను. స్థల పురాణం అంతా ఉంటుందన్నమాట. చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా చూసేయండి. సో చూసారు కదా టెంపుల్ వచ్చేసింది. టెంపుల్ దగ్గర చూసారు కదా ఎంత జనాలు ఉన్నారో. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత తీయడానికి కుదరదని ఇంకా తీయలేదు. ఇక్కడ వరకే తీసాను. తర్వాత లోపల ఒకసారి కొంచెం చూపిస్తాను తర్వాత అంతే. ఆ తర్వాత మా చిన్నతమ్మ వాళ్ళ పిల్లలిద్దరూ గండదీపం ఎత్తుకున్నారు, అది ఉంటుంది వీడియోలో. రూమ్ దగ్గర నుంచి ఎత్తుకొని టెంపుల్ దగ్గర వచ్చి చెట్టు చుట్టూ తిరిగి అక్కడ పెట్టేసి తర్వాత దర్శనం చేసుకుంటారు. కానీ రూమ్ చాలా దూరం ఉంది కాబట్టి ఈసారి టెంపుల్ దగ్గరికి వచ్చిన తర్వాతే కొంచెం ఒక చుట్టూ అలా తిరిగేసి నెత్తిపైన పెట్టుకొని ఒక చుట్టూ అలా తిరిగేసి పెట్టేశారు అంతే. అది పెట్టుకోవడం వల్ల గండాలు ఏమైనా ఉంటే వెళ్ళిపోతాయంట, అది నమ్మకం అన్నమాట. సో ఇదే ఉంటుంది ఇంకా వీడియోలో చూసేయండి. తర్వాత ఇంకా రూమ్కి వెళ్ళి భోజనాలు తినేసి అన్నీ సర్దేసుకొని వేములవాడకు వెళ్ళిపోయామన్నమాట. వేములవాడకు వెళ్ళే కన్నా ముందు ఇంకొక ప్లేస్కి కూడా వెళ్ళాము. అదేంటో మీకు నెక్స్ట్ వ్లాగ్లో తెలుస్తుంది. ఆ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో వీడియోస్, రకరకాల వీడియోస్ ఉంటాయి నా దాంట్లో. చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉంటాయి. ఒకసారి ప్లేలిస్ట్ చూసి నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకుముందు కొమరవెల్లి వ్లాగ్లో ఈ చెట్టు గురించి కూడా ఉంటుంది స్థల పురాణంలో భాగంగా. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మిస్ అవ్వకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.